అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టైల్. ఈరోజు నేను వచ్చేసి ఈషా ఫౌండేషన్ గురించి చూపిస్తానండి. ఇది బెంగళూరు చిక్బల్లాపూర్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బెంగళూరు చెన్నై హైవే. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. నేను హైదరాబాద్కి ట్రావెల్ చేసేటప్పుడు ఈ ఎక్స్ప్రెస్ హైవేలో వచ్చాను. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి బెంగళూరు చిక్బల్లాపూర్లో ఉన్న ఈషా ఫౌండేషన్ అనమాట. కోయంబత్తూరులో ఉన్నది చాలా పెద్దది. దాని తర్వాత ఇక్కడ అండ్ నెక్స్ట్ హైదరాబాద్లో కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అనౌన్స్మెంట్ చేశారు. ఇది వచ్చేసి మెయిన్ రూట్ అండి. ఈ మెయిన్ రోడ్ మీదే ఇలా సింబల్ ఉంటుందండి, ఆదియోగి ఈషా ఫౌండేషన్ అని. ఇక్కడ నుంచి లోపలికి మనకి ఒక 300-400 మీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక చెట్టు ఉంటుంది. అక్కడ కూడా ఇక్కడ ఈషా ఫౌండేషన్కి దారి అని చూపిస్తుంది. ఇదేంటంటే ఒక విలేజ్లోంచి వెళ్ళి దాని తర్వాత ఒక మౌంటైన్ ఏరియా వస్తుందండి. ఆ కొండలన్నీ కొట్టేసి దాని బ్యాక్ సైడ్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ విలేజ్ దాటుకొని వెళ్ళాలి. సో మనకి అక్కడికి వెళ్ళినప్పుడు అన్నీ కూడా రూట్స్ అన్నీ చూపిస్తూ ఉంటాయండి. సింబల్స్ కానీ బోర్డ్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అయ్యే అవసరం ఏమి ఉండదండి ఇక్కడ. కాకపోతే దగ్గర ఉంది అనుకుంటాము, కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇలా 2-వే రోడ్ వస్తుందండి, మనం లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి. ఇక్కడ నుంచి కూడా కొంచెం డిస్టెన్స్ ఎక్కువగానే ఉంటుంది. ఇదంతా కూడా మనం విలేజ్ క్రాస్ చేసుకొని వెళ్ళాలి. సో ఇప్పుడు మనకి ఈషా ఫౌండేషన్ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుందండి. చూసారు కదా ఆర్చ్ ఏరియా ఇదంతా కూడా. ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 1-1.5 కిలోమీటర్ వెళ్ళాలండి. సద్గురు సన్నిధి అని రాసింది చూసారు కదా. సో ఏదైతే మౌంటైన్ కనబడుతుందో ఆ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయండి. మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళామండి, చాలా ఎండగా ఉంది. లొకేషన్ అంతా ఇలా ఉంటుందన్నమాట. ఎంట్రన్స్ ఏరియా అంతా కూడా 3-వే రోడ్లా ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్లో కనబడుతుంది కదా, రెస్టారెంట్ అది ఉంటుందండి. అలా ఫుడ్ అది చేయడానికి, బ్రేక్ఫాస్ట్ అది చేయడానికి ఉంటుంది. మనకి ఇలా లోపలికి వచ్చిన తర్వాత కూడా డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయండి చూడడానికి. చూసారు కదా. ఇప్పుడు మనం దగ్గరికి వచ్చేసామండి. ఇదేంటంటే కొండపై నుంచి చూపిస్తానండి ఎలా ఉంటుందో మొత్తం ప్రాంతం అంతా కూడా. ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళాలి. చూసారు కదా, ఇదంతా కూడా డెవలప్ చేస్తున్నారన్నమాట. ఇంకా కూడా కన్స్ట్రక్షన్ అవి అవుతా ఉన్నాయి. చూసారు కదా, ఇదంతా కూడా ఏరియా మొత్తం డెవలప్మెంట్ ఫేజ్లో ఉన్నాయండి. ఇక్కడ కనబడుతున్నారు కదా ఆదియోగి శివయ్య. మనం అక్కడికి వెళ్ళాలి. ఇదంతా కూడా రోడ్డే అండి అక్కడ వరకు. అక్కడ కార్ పార్కింగ్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. నైట్ పూట వ్యూ అనేది నేను తీయలేదండి, ఎందుకంటే మేము మార్నింగ్ మాత్రమే చూసి తర్వాత వచ్చేసాము. ఎందుకంటే హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ దర్శనం కోసం అని వచ్చాము అనమాట ఇక్కడికి. నైట్ వ్యూ చూడలేదు. ఇక్కడంతా కూడా మనకి ఎడమవైపు పార్కింగ్ ఉందండి. ఇది వచ్చేసి బాగా రద్దీగా ఉన్నప్పుడు, ఏదైనా ఫెస్టివల్స్ అట్లా అయినప్పుడు పార్కింగ్ ఇక్కడ అలో చేస్తారు. కుడివైపున వచ్చేసి మనకి షాప్స్ అవన్నీ ఉన్నాయి. మనకి బొమ్మలు కానీ లేకపోతే పూజా సామాగ్రి అట్లాంటివన్నీ కూడా, అలాగే తినుబండారాలు అవన్నీ కూడా లభిస్తాయి. లెఫ్ట్ సైడ్లో పార్కింగ్. ఈ పార్కింగ్ కాకుండా మనం ముందుకు ఎలా వెళ్ళిపోతే కరెక్ట్గా టెంపుల్ పక్కనే కూడా ఒక పార్కింగ్ ఉందండి. బైక్స్ కానీ కార్స్ కానీ అన్నీ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ వచ్చేసి టికెట్ అది తీసుకోవాలి కార్ పార్కింగ్ ఎంట్రన్స్ లోపల. ఇక్కడ అయిపోయిన తర్వాత మనం పార్కింగ్ ఏరియాలో కార్ పార్క్ చేసుకుంటాము. మేము ఈ టైంలో వెళ్ళాం కాబట్టి మధ్యాహ్నం చాలా ఎండ ఎక్కువగా ఉందండి. కొంచెం నడక మార్గం ఎక్కువగా ఉంటుంది లోపల కాబట్టి ఈ టైంలో అంటే ఏప్రిల్ మే మధ్యలో వెళ్ళే వాళ్ళకైతే ఖచ్చితంగా గొడుగు తీసుకొని వెళ్ళండి, ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి. ఇదంతా కూడా పక్కన బైక్ పార్కింగ్ అండి, ఇదంతా కూడా కార్ పార్కింగ్. చూసారు కదా. ఇది వచ్చేసి మన చెప్పులు వదిలే స్థలం అండి. ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ సర్వీసే చేసుకోవాలి. అక్కడ బ్యాగ్స్ ఉంటాయి, ఆ బ్యాగ్లో మనము చెప్పులు పెట్టేసి ఆ టోకెన్ తీసుకోవాలి. ఇదంతా కూడా ఫ్రీ సర్వీసే. మనకి అలాగా బ్యాగ్స్లో అంతా కూడా ఇస్తారు. అక్కడున్న మారుతి వ్యాన్లో తీసుకెళ్తారండి. ఎగ్జిట్ పక్కనే అనమాట ఆదియోగి ఏదైతే ఉందో అక్కడ పక్కనే. అక్కడ కలెక్ట్ చేసుకోవాలి చెప్పులు. మనకి ఇక్కడ అంతా కూడా ఫస్ట్లో టెంపుల్ ఉంటుందండి, నాగదేవత టెంపుల్లా ఉంటుంది. చూసారు కదా, త్రిశూలం అది ఉండి లోపల వచ్చేసి నాగదేవత ఉంటాడనమాట. పైన త్రిశూలం సింబల్ ఉంటుంది, టెంపుల్ లోపల నాగదేవత. వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వస్తున్నారండి.
అలాగే ఎంట్రన్స్ లోపల కూడా పూజ సామాగ్రి అవన్నీ అమ్ముతున్నారు, మనకి కొబ్బరికాయ కానీ అట్లాంటివన్నీ. అలాగే ఇక్కడ కూడా ఎంట్రన్స్లో నాగదేవత అది ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా చుట్టూతా కూడా ఇలా ఉంటుందండి. అందరూ అక్కడ ప్రదక్షిణ చేసి వస్తున్నారు. లోపల కెమెరా ఇక్కడ లోపల కెమెరా అలో చేయట్లేదండి. ఏదైతే ప్రదక్షిణ చేస్తున్నారో బయట నుంచి వీడియో తీసుకోవచ్చు. అలాగే మాకు కనబడుతున్నారు కదండి ఆదియోగి. ఇక్కడ నుంచి అక్కడ దాకా నడుచుకొని వెళ్ళాలండి. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 12 అయిందండి. కాకపోతే అప్పటికి ఇంకా ఏదైతే మనకి అక్కడ మ్యాట్స్ వేశారో నడుచుకొని వెళ్ళే మ్యాట్స్ ఇంకా తడపలేదు, అప్పుడే తడుపుతున్నారు. అది ఉదయమే తడిపితే కొంచెం బాగుండేది, ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాళ్ళు బాగా కాలుతున్నాయి. మధ్యలో అంతా కూడా కొంచెం గడ్డితోని డెకరేషన్ అది చేశారనమాట, టైల్స్ మధ్యలో. ఇవన్నీ నార్మల్ బండలు అండి, మొత్తం అంతా వేశారు. ఫెస్టివల్స్ అవి అయినప్పుడు ఇట్లా చాలామంది వస్తారు కాబట్టి కూర్చోడానికి అంతా కూడా ఇట్లా అరేంజ్ చేశారు. అలాగే ఇదంతా కూడా నడవడానికి అండి, ఎండగా ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడే తడుపుతున్నారు ఇవంతా కూడా. చాలామంది ఇక్కడ నుంచి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. అలాగే మనకి వైట్ కలర్లో 2 పిల్లర్స్ లాగా ఉన్నాయి కదండి, స్తంభాల్లాగా కనబడుతున్నాయి. అవే లైటింగ్ ఫోకస్ అవి చేస్తూ ఉంటాయి అన్నమాట. మనకి ఆదియోగి మీద నైట్ పూట మనం చూస్తూ ఉంటాం కదా. ఎదురుగా నంది ఉంటుందండి, పైన అంతా కూడా ఆదియోగి ఉంటారు. కింద వచ్చేసి మళ్ళీ శివలింగం ఉండి చుట్టూదా నాగదేవతలు పడగ విప్పి ఉన్నట్టు ఉంటుందండి. ఆ లోపల ధ్యానం అది చేస్తున్నారనమాట కూర్చొని. లోపల మొత్తం చుట్టూతా చూపిస్తానండి. విగ్రహం అయితే చాలా చక్కగా ఉందండి. అంతా కూడా మెటల్తో తయారు చేశారు. మనకి అంతా కూడా తెలుస్తూ ఉంటుందండి, అంటే లేయర్స్గా కన్స్ట్రక్షన్ చేశారు, అలాగా ఉంటుంది. నంది కూడా చాలా బాగుందండి, చూసారు కదా. మనకి నార్మల్గా నంది ఎక్కడైనా ఉన్నప్పుడు ఎక్కువగా కొమ్ములు అవి ఉండవండి, ఇక్కడైతే మనకి కొమ్ములు ఉన్నట్టుగా చూపించారు. విగ్రహం చూసారు కదండి, అంతా కూడా ఇట్లా మనకి లేయర్స్ కింద కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి అలాగ కనబడుతుంది. లోపటంతా కూడా ధ్యానం అది చేస్తున్నారండి కూర్చొని. లోపల ఫోటోగ్రఫీ అలౌడ్ లేదండి, బయట నుంచే తీసుకోవచ్చు. ఇక్కడైతే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ రెస్ట్రిక్ట్ చేయట్లేదు. మనకి ఎంట్రన్స్ ఏరియాలో దగ్గర ఉన్న నాగదేవత చుట్టూతో తిరుగుతున్నారు అక్కడ, ప్లస్ ఇక్కడ లోపల ఏదైతే ధ్యానం చేస్తున్నారో ఆ లోపలికి కూడా కెమెరాస్ అలౌడ్ లేదు. ఎంట్రీ ఎగ్జిట్లో సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ అంతా కూడా అలౌ చేస్తున్నారు ఫొటోస్. ఇదంతా కూడా లోపల అండి. రైట్ సైడ్లో కౌంటర్ ఉంది కదా, అక్కడైతే ప్రసాదం అమ్ముతున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు అవి కొడుతున్నారు. లెఫ్ట్ సైడ్ కౌంటర్లో మనకి పూజా సామాగ్రిని అమ్ముతున్నారు అనమాట. ఎక్కడైతే అక్కడ చూసారు కదండి శివలింగం ఉంటుంది, అలాగే నాగదేవతల పడగ విప్పి ఉన్నాయని. అక్కడ వాటర్ అది ఇస్తున్నారండి, అంటే అభిషేకం వాటర్ పైన పోయడానికి 50 రూపీస్ అలా తీసుకుంటున్నారు. ఇంకొక వాటర్ వచ్చేసి 300 రూపీస్ తీసుకుంటున్నారండి, అది కైలాసే తీర్థం అనేదో చెప్తున్నారు. అది 300 రూపీస్. నార్మల్ వాటర్ అయితే 50 రూపీస్. అలాగే పూజా సామాగ్రి అవి ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి కుడివైపు నుంచి ఎడవైపు నుంచి మెట్లు ఉంటాయండి పైన ఆదియోగి దగ్గరికి వెళ్ళడానికి. చూసారు కదా, ఇక్కడ నుంచి మెట్లు. ఇక్కడ నుంచి కూడా మ్యాట్స్ వేసారండి, కాళ్ళు అవి కాలకుండా ఎక్కడానికి. చూసారు కదా, చాలా చక్కగా ఉందండి విగ్రహం అయితే. నైట్ పూట అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే చాలా ఎత్తైన విగ్రహం కాబట్టి మనకి కింద నుంచి చూసేసరికి చాలా ఎత్తులో కనబడతాడు ఆయన. అలాగే నైట్ పూట లైటింగ్స్తోని ఇలా డిస్ప్లే అది చేస్తారు కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. మొత్తం అంతా మెటల్తోనే చేశారండి. పైన చూసారు కదా చంద్రుడు, అలాగే కళ్ళు, ముఖము చాలా చక్కగా ఉందండి. మనకి చెవిదిద్దులు కూడా చాలా పెద్దగానే ఉన్నాయి, చూసారు కదా. ఇటు చుట్టూతా ప్రదక్షిణ చేయడానికి కూడా స్థలం చాలానే ఉందండి, చూసారు కదా. ఇదంతా కూడా మధ్యలో అంతా కూడా మ్యాట్స్ వేశారు. అలాగే ఇప్పుడు చూపిస్తాను చూడండి, మనం ఎక్కడి నుంచి నడుచుకొని వచ్చామో అక్కడే ఎంట్రన్స్ అండి. అక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకొని రావాలి. ఎండ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి గొడుగు అవి తెచ్చుకోవడం బెటర్ అండి. అలాగే మాకు ఇక్కడ ఎడం వైపున చెప్పులు తీసుకునే స్థలము, అలాగే రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఇవే అండి నేను చెప్పాను కదా పిల్లర్స్లో ఉన్నాయని, ఇవే లైటింగ్ అవి ఫోకస్ చేసి మనకి రాత్రిపూట ఇట్లా ఆదియోగి స్టాచ్యూ మీద చూపిస్తారు కదండి, అలా ఉంటుంది. అలాగే రుద్రాక్ష మాల వేశారండి, చాలా చక్కగా ఉంది.
ఎన్ని రుద్రాక్షలు ఉంటే నాకు కూడా తెలియదండి, ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. చాలా పెద్ద మాల, అసలు చాలా లావుగా కూడా ఉందండి. నాకు తెలిసి 1,000,000 రుద్రాక్షల పైనే ఉండొచ్చేమో. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇప్పుడు ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అవుతుందండి ఎడం వైపున. మరి అది స్టే చేయడానికి అట్లాంటివి అనుకుంటా వసతులు. చుట్టుపక్కల అంతా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇదంతా చుట్టూతా ఒకసారి మీకు తిరిగి చూపిస్తానండి. ఇది సైడ్ నుంచి అనమాట. శివయ్య ఇలా ఉన్నారండి. అలాగే ఇదంతా కూడా బ్యాక్ సైడ్ అండి. ఏరియా అంతా కూడా డెవలప్ చేస్తున్నారు. వెనకాల వచ్చేసి మనకి ఆయన ఏదైతే జుట్టు ఉందో జటాయు అంటారు కదండి, అదంతా కూడా చాలా చక్కగా ఉంది. చాలామంది ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి వెనకాల ఇలాగా నీడ కూర్చొని ఉన్నారండి. గాలి అది వీస్తుందండి, ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి చాలామంది వెనకాల కూర్చున్నారు. అలాగే ఇక్కడ మనకి శివుడికి వెనకాల భాగంలో ఒక చిన్న డోర్ లాగా పెట్టారండి, చూసారు కదా. అంటే మనకి రిపేర్ వర్క్స్ అట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటే లోపలికి వెళ్ళి చేయడానికి అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అది కూడా పెట్టారండి. అలాగే ఇక్కడ ఇన్ఫర్మేషన్ కౌంటర్ కూడా పెట్టారు. ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఈషా ఫౌండేషన్ గురించి, ఆదియోగి గురించి, ఎలా స్టార్ట్ అయింది ఏంటి, సద్గురు గురించి తెలుసుకోవాలంటే అక్కడ కౌంటర్ పెట్టారు. అలాగే ఈషా లైఫ్ అని ఇక్కడ సామాగ్రి అమ్ముతున్నారండి. అంటే రాగి వాటర్ బాటిల్స్ కానీ శివుడికి సంబంధించిన ఐటమ్స్ ఏదైతే ఆదియోగి స్టాచ్యూస్ ఉన్నాయో అవి, రుద్రాక్షమాలలు అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. కొన్ని అయితే రీజనబుల్ రేట్లోనే ఉన్నాయండి, మరీ కాస్ట్లీ ఏం లేవు. చూసారు కదా, అంతా కూడా రాగి సామాగ్రి అన్నీ అమ్ముతున్నారు. అలాగే ముందు 2-3 షాప్స్ ఉన్నాయండి, కొంచెం క్లోజ్లో ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ పండించిన ఏదైతే వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయో, కూరగాయలు అవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇది వచ్చేసి చెప్పుల స్టాండ్ అండి. మనం అక్కడ ఎంట్రన్స్లో వదిలేసాం కదా, ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. పక్కనే స్టాచ్యూ పక్కనే అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకొక ఏరియా ఉందండి. ఇది వచ్చేసి మనకి ఏదైతే ప్రాధాన్యంగా మనకి ఆవులు కానీ ఎద్దులు కానీ ఉన్నాయో వాటి యొక్క జాతి ఏంటి, అవి దేనికోసం వాడేవాళ్ళు ఇంతకుముందు, అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ రాసి చూపిస్తున్నారండి అక్కడ. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్ ఉన్నాయి దాని పక్కనే. అలాగే ముందుకు వస్తే మనకి రెస్టారెంట్ ఉందండి, ఇది చూసారు కదా. ఇక్కడ 2 రెస్టారెంట్స్ ఉన్నాయండి. ఈ రెస్టారెంట్లో ఎక్కువ ఏంటంటే టిఫిన్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ అట్లాంటివి ఎక్కువగా ఉన్నాయండి. అలాగే మనకి ఇక్కడ షాప్ కూడా ఉంది, ఆదియోగి సామాగ్రికి సంబంధించిన పూజా సామాగ్రిని కానీ లేకపోతే డెకరేటివ్ ఐటమ్స్, సోవెనీర్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎక్కువగా అయితే మనకి ఇక్కడ టిఫిన్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఏరియా అయితే పెద్దగా ఉందండి. దీనికి కొంచెం ముందు వెళ్తే మనకి అంతా కూడా రైస్ ఐటమ్స్, ఫ్రైడ్ రైస్ కానీ అట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా వేరే రెస్టారెంట్ ఉంది, అది చూపిస్తాను ముందు. ఈ రెస్టారెంట్ అంతా ఇలా ఉంది. అలాగే ఇక్కడంతా కూడా పూజా సామాగ్రి కానీ, తర్వాత టీషర్ట్స్, అలాగే ఆదియోగి స్టాచ్యూస్, పెద్ద పెద్ద స్టాచ్యూస్ కూడా ఉన్నాయండి, అవి కూడా అమ్ముతున్నారు. ఇక్కడ అంతా కూడా ఆదియోగి టీషర్ట్స్ కూడా అమ్ముతున్నారు. ఇదంతా కూడా రెస్టారెంట్ ఏరియా అండి. ఇక్కడ వచ్చేసి అంతా కూడా సద్గురుకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారండి. ఆయన రాసిన పుస్తకాలు కానీ, లేకపోతే నాగాస్ సంబంధించిన కడియాలు కానీ, రాగి వస్తువులు కానీ, పెన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు వస్తువులు. కుంకుమ బర్నీలు, తర్వాత టిఫిన్ బాక్సెస్ లాంటివి అన్నీ కూడా. ఇవి చూసారు కదండి, 350 రూపీస్ నాగద దేవత కడియాలు అనమాట. అలాగే కుంకుమ బర్నీలు అవన్నీ కూడా ఉన్నాయండి. రాగికి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి, బుక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇవి చూసారు కదా, ఇది కుంకుమ బర్నీలు అండి. అలాగే చైన్స్ కూడా ఉన్నాయి. అలాగే దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రిలు కూడా ఉన్నాయన్నమాట. వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. ప్రైజెస్ అక్కడ అన్నీ కూడా అంటించే ఉన్నాయండి. ఏ సామాగ్రి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది అక్కడే ప్రైజెస్ పెట్టారు. అన్నీ కూడా ఫిక్స్డ్ కాస్ట్ అనమాట. గ్లాసులు, చెంబులు, రుద్రాక్షమాలలు అవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఆయిల్స్ అండి, పూజా సామాగ్రి ఆయిల్స్ కానీ పూజా ఐటమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి.
ఇది వచ్చేసి భైరవి మాత అన్నమాట. ఇంకా శివలింగం రూపంలోనే ఉంటుందండి భైరవి మాత. నేను మొదటిసారి ఇలా చూడడము. చూసారు కదా, ఆ ఫొటోస్ అవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. అలాగే పక్కన నీకు భైరవి మాతది ఒక పెద్దది ఉందండి విగ్రహము, చూపిస్తాను. ఇగోండి, భైరవి అని రాసింది కదండి. శివలింగం రూపంలాగా అనిపించి అలాగే ఉగ్ర రూపంలో ఉన్నారనమాట. అలాగే ఇక్కడ అంతా షాప్. మనకి ఇక్కడ 40 రూపీస్కి రింగ్ దొరుకుతుందండి, నాగదేవత రింగ్. అక్కడ డిస్ప్లేలో చూపించారు కదా ఇందాక, ఇగోండి 40 రూపీస్కి. అలాగే ఇక్కడ అంతా కూడా ధూప్ స్టిక్స్ అవి ఉన్నాయన్నమాట. వేరే టైప్ రింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, అవన్నీ కాస్ట్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారండి. చూసి మనకు నచ్చితే తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇది ఇంకో రెస్టారెంట్ అండి, చెప్పాను కదా ఇక్కడ అంతా కూడా రైస్ ఐటమ్స్ అవి ఉన్నాయన్నమాట. ఐస్ క్రీమ్స్ అవి కూడా ఉన్నాయి. ఇది కూడా చాలా పెద్ద రెస్టారెంటే అండి. ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ రాశారనమాట, చూస్ చేసుకొని తీసుకోవచ్చు. ఇదండి, ఇక్కడితో మన వీడియో ముగుస్తుందండి. చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.